బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీమా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సీమ గారు, నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అని చెప్పి మనం విన్నాము. ఇది సుమారుగా తెల్లవారుజామున 2 గంటలు జరిగిందని మనం చూస్తుంది. సో ఈ హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఇది. బస్సు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిందని మనం చెప్పుకోవచ్చు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు వివరాలు మనకు తెలిసినంత వరకు 4 మృతి చెందారని చెప్పి మనం చూస్తున్నాము. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది రాజు. ఓకే, అక్కడ పోలీసులు ఏమైనా విచారణలో ఏం చెప్తున్నారు? అసలు ఎలా ఉంది, ఎలా జరిగింది, ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఘటనా స్థలం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మామూలుగా అసలు ఏం జరుగుతుంది అక్కడ? పోలీసులు నిర్ధారించిన ప్రకారం చెప్తుంది ఏంటంటే అతివేగం కారణంగానే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని చెప్పి చెప్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికులంతా నిద్రపోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఘటనా స్థలానికి సహాయక చర్యలు కూడా మనకి త్వరగానే అందుబాటులోకి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది అలాగే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే వెంటనే దగ్గరలో ఉన్న నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్లారని చెప్పి మనకు తెలుస్తున్నట్టు సమాచారం ఇది. ఓకే సీమ, అయితే బస్సులో కూడా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సో అప్డేట్స్ చూసుకుంటే కనుక ఈ 22 మెంబర్స్ లో 4 మెంబర్స్ అనేది మృతి చెందారని చెప్పి మనకి సమాచారం ఉంది. సో ఇంకా కొంతమంది ప్రమాదానికి గురయ్యారు, అంటే కొంతమందికి గాయాలయ్యాయని చెప్పి మనకి తెలుస్తుంది రాజు. ఓకే, రైట్ సీమ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.